అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య జ్ఞాని, ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడై మురళీకృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ జై శ్రీరామ్. సార్ సార్ ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువగా గత కొంతకాలం నుంచి అంటే ఉగాది తర్వాత నుంచి కూడా చాలామందికి చాలా రాసుల వారికి బాగోలేదు, శని వక్రీకరించింది, అష్టమ శనిలో ఉన్నారు, అర్ధాష్టమ శనిలో ఉన్నారు, ఇట్లా అని ప్రధానంగా వినపడుతున్నాయి. వాటిల్లో తులారాశి ఒకటి. తులారాశికి అస్సలు బాగోలేదు. తులారాశి అనగానే వాళ్ళకి అసలు ఎన్నో ఈ గ్రహం పనిచేయట్లేదు, ఆ గ్రహం పనిచేయట్లేదు, ఏ గ్రహము సరిగ్గా లేదు, వాళ్ళు ఏ పని చేసినా కానీ ఇదైపోతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. డిసెంబర్ మాసంలో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి? తులారాశి వారికి మీరు అన్నట్టుగా ప్రస్తుతానికి అర్ధాష్టమ శని జరుగుతుంది. ఓకే. అర్ధాష్టమ శని అంటే అష్టమము అంటే 8, అర్ధము అంటే 8లో సగము అంటే 4. అంటే తులారాశి నుంచి 4వ ఇంట్లో శని ఉన్నాడు. ఓకే. అర్ధాష్టమ శని నడిచేటప్పుడు అంటే తులారాశి వారికి, ఆ తర్వాత నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి వస్తుంది. ఈ అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనిషి స్థిమితంగా ఉండడు. ఒక దగ్గర కూర్చోవడం కానీ, తర్వాత సమయానికి భోజనం చేయడం కానీ, అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయడం కానీ, తర్వాత సమయానికి డబ్బులు అందడం కానీ, అంటే మనిషికి ఏదైతే ఊపిరి తీసుకొని నేను ప్రశాంతంగా ఉన్నాను అనడానికి అవసరమయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో దేంట్లోనూ అనుకూలత ఉండదు. అవన్నీ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాయి. ముందు ఆరోగ్యం పాడవుతుంది. రెండవది విపరీతంగా తిప్పుతాడు, ఒక చోట స్థిరంగా ఉండనివ్వడు. అన్నిట్లోనూ అంటే ఎండమావుల్లాగా నాకు ఇక్కడికి వెళ్తే ఈ పని అవుతుంది, వీడని కలిస్తే ఈ పని అవుతుంది అనేటువంటి ఆశలు కనిపిస్తూ ఉంటాయి. కానీ తీరా అక్కడి దాకా వెళ్తే ఏంటంటే దూరం కొండలు నునుకులాగా అక్కడి దాకా వెళ్తే ఏమీ ఉండదు. మళ్ళీ వెనకాలకు వచ్చి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టగానే మళ్ళీ తెల్లవారు లేవగానే ఇంకొక చోట అవకాశం కనబడుతుంది, మళ్ళీ అక్కడికి పరిగెడుతుంటారు. అంటే జీవితంలో ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నంత కాలము వీళ్ళకి ఇక నాకు రేపటి నుంచి బాగుంటుంది, ఈ రోజు నుంచి బాగుంటుంది, ఎల్లుండి నుంచి బాగుంటుంది ఆశ. తర్వాత ఇంకొకటి బాగా డబ్బుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనకి చాలా ఆశ జరగగా కనపడుతుంది. అంటే ఈ రోజు నేను ఒక వ్యవహారం చేయబోతున్నాను, ఆ వ్యవహారం చేస్తే నాకు 1 కోటి రూపాయలు వస్తాయి, ఈ 1 కోటి రూపాయలు వచ్చాయంటే నాకు ఈ అప్పులు తీరిపోతాయి, ఈ అప్పులు తీరిపోతాయి, ఈ అప్పులు తీరిపోతాయి, 10 లక్షల రూపాయలు మిగులుతుంది అని లెక్కలు కూడా వేసేసుకుంటారు. కానీ తీరా మళ్ళీ ఆ రోజు అక్కడికి వెళ్లే వరకు ఏంటంటే రూపాయి దొరకదు. 1 కోటి రూపాయల సంగతి పక్కన పెట్టండి, రూపాయి కూడా దొరకదు. అంటే ఒక రకమైనటువంటి భ్రమలో పడేస్తారు అర్ధాష్టమ శని జరిగేటప్పుడు. తులారాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ శని ఉంది కాబట్టి అది కూడా, కాకపోతే గుడ్డిలో వెళ్ళే ఏంటంటే అది కొంత అయిపోవస్తుంది. రేపు జనవరి 18కి అంటే 17వ తారీఖు అయిపోతుంది. 18 నుంచి శని 4వ ఇంటి నుంచి 5వ ఇంటికి వెళ్తాడు కాబట్టి కొంచెం అనుకూలమైనటువంటి స్థితి కనబడుతుంది. కాకపోతే వీరికి 7వ ఇంట్లో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు ఉండడం అనేటువంటిది శుభ సూచకం కాదు. అంటే శని, రాహువు, రవి వీళ్ళందరూ కూడా పాపగ్రహాలు. కుజుడు ఇవి పాపగ్రహాలు, ఇబ్బంది పెట్టి పాపగ్రహాలు అంటే మన చేత పాపం చేయిస్తాయి. అవి ఏం పాపం చేయవు కానీ మన చేత పాపం చేస్తాయి, మన చేత తప్పు చేయిస్తాయి, మనకు తప్పు ఆలోచనలు కలిగిస్తుంటాయి. అట్లాంటివి కొన్ని శుభ స్థానాల్లో పాపగ్రహాలను వచ్చి ఉండడం అనేటువంటిది మంచిది కాదు. దాంట్లో సప్తమ స్థానం అనేటువంటిది శుభగ్రహం, శుభస్థానం. శుభస్థానము అంటే సప్తమ స్థానము అనేటువంటిది కళత్ర స్థానము అంటారు. అంటే ఆడవాళ్ళకైతే భర్త స్థానము, మగవాళ్ళకైతే భార్య స్థానము. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి భాగస్వామి స్థానం. అంటే ఈ స్థానంలో రాహు ఉన్నందువల్ల ఏంటంటే, రాహు అంటే సర్పం. సర్పం కూడా ఒక చోట స్థిరంగా ఉండదు, చంచల స్వభావం కలిగి ఉంటుంది. అంటే తిన్నగా వెళ్లకుండా ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూ వెళ్తూ ఉంటుంది, వంకటింకర్. ఇది ఒక సంవత్సరము 9 నెలల పాటు. అంటే వాళ్ళకి ఇది కూడా అయిపో వస్తుంది తొందరలో. ఈ మార్చికి వచ్చే వరకల్లా రాహు స్థానం కూడా మారుతుంది. అయితే వీరికి ఏంటంటే ఈ 2-3 నెలలు వెళ్లే ముందు ఏంటంటే వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా వెళ్లే ముందు కొంచెం ఇబ్బంది పెట్టిపోతారు. అంటే ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే యాక్సిడెంట్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే శని అనేటువంటి వాడి పేరు మందగమనుడు. అంటే మెల్లగా నడుస్తాడు, కుంటుతూ నడుస్తాడు. ఆయనకు ఒక కాలు చిన్నగా ఉంటుంది, 2 కాళ్ళలో కాలు చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇలా బెండ్ అయి నడుస్తుంటాం. సో అర్ధాష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా సరే మనల్ని కొంచెము కుంటేటట్టుగా చేస్తాడు ఆయన. అంటే ఇది మళ్ళీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇప్పుడు ఉండేటువంటి గ్రహచారాన్ని బట్టి. అంటే ఇప్పుడు గ్రహచారంలో తులారాశి వారికి 4వ ఇంట్లో శని ఉన్నాడు, 7వ ఇంట్లో రాహు ఉన్నాడు.
అయితే ఇది మరి అందరికీ వర్తిస్తుందా అంటే ఇది మళ్ళీ అందరికీ వర్తించదు. ఓకే. ఎందుకని అందరికీ వర్తించదు అంటే మనము పుట్టినప్పుడు మన జన్మ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో జన్మ స్థానం జన్మ టైంలో వేసుకున్నటువంటి పత్రికను చూసుకుంటే అక్కడ శని ఉండేటువంటి స్థానాన్ని బట్టి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు శని అనేటువంటి వాడు అనుకూలంగా ఉన్నాడా అనుకూలంగా లేడా అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటిది డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది, జనవరి మాసంలో ఎలా ఉంటుంది అనేటువంటిది కేవలము గ్రహచారమే. అంటే గ్రహాల కదలికను బట్టి ఈ గ్రహం ఇక్కడ కదిలింది కాబట్టి ఈ రాశి వారికి బాగాలేదు. ఇప్పుడు తులారాశి వారిలో కొంతమందికి బ్రహ్మాండంగా ఉండవచ్చు. అంటే వారికి పుట్టినప్పుడు శని అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు గ్రహచారంలో శని ఒకవేళ పాపస్థితికి వెళ్ళిపోయినా సరే, మనల్ని ఇబ్బంది పెట్టే స్థితికి వెళ్ళినా అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడు. అంటే పుట్టుకప్పుడు శని దోషంగా ఉండి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి నీచ స్థానంలో ఉండి ఇప్పుడు కూడా 4వ స్థానంలో ఉండి రాహు 7వ స్థానంలో ఉంటే వారికి మాత్రము మిగతా నక్షత్రాలన్నీ చూపిస్తాడు. అంటే వెళ్ళిపోయే ముందు ఇంకొక 1.5 మంత్ అంటే డిసెంబర్ జనవరి 18కి మారుతుంది కాబట్టి అప్పటి వరకు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం. ఒకటి, ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఎవరిని నమ్మి ఈ ఒక నెలన్నర పాటు ఎవరైనా సరే మీకు డబ్బులు ఇస్తాను అంటే మీకు బాగా పరిచయమైనటువంటి వాళ్ళు, ఇబ్బంది పెట్టనటువంటి వాళ్ళు అని మీకు నమ్మకం కలిగినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లాంటిది చేయండి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవహారాల వల్ల రేపు మీకు ఫ్యూచర్ లో కూడా చిక్కులు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎందుకని తులారాశి నుంచి ఇప్పుడు 4వ స్థానంలో ఉండేటువంటి శని రేపు 5వ స్థానానికి వెళ్తాడు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు 5వ స్థానంలో ఉండి తర్వాత 6వ స్థానానికి వస్తాడు. 6వ స్థానంలోకి రావడం అంటే మళ్ళీ శత్రు స్థానంలోకి వస్తున్నాడు. శత్రు స్థానంలోకి శని వచ్చాడు అంటే మళ్ళీ ప్రతికూల పరిస్థితులు, అక్షంగా ప్రతికూల పరిస్థితులు చూపిస్తాడు. అప్పుడు ఏ గ్రహ దాన్ని ఏమంటారు, వారు పుట్టినప్పుడు శని అనుకూలంగా ఉన్నాడా అనుకూలంగా ఉన్నాడా లేడా అనేటువంటిది ఏమి ఉండదు, దాడి చేయటమే ఉంటుంది. శత్రు స్థానంలో వచ్చి కూర్చున్నాడు. శత్రు స్థానంలో వచ్చి కూర్చున్నాడు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పు కూడా తెచ్చుకోకండి. ఒక 1.5 మంత్ అంటే జనవరి 17 వరకు ఇన్ని రోజులు కష్టాలని అనుభవించారు కాబట్టి ఇంకొక నెలన్నర పాటు చూస్తూ ఉంటే కళ్ళు మూసుకొని తెరిచే లోపల కాలం గడిచిపోతుంది. జనవరి 17 తర్వాత నుంచి అనుకూలమైనటువంటి సమయం వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమైనా ఆర్థిక వ్యవహారాలు పెట్టుకోదలుచుకుంటే, అప్పు తెచ్చుకోదలుచుకున్నా, ఎవరికైనా అప్పు ఇవ్వదలుచుకున్నా ఆ తర్వాత ఇవ్వండి. దానివల్ల మీకు ఏంటంటే అంటే డబ్బు ఎవరికైనా ఇస్తే మళ్ళీ మనకు తిరిగి రావాలి. అలాగే మనం ఎవరికైనా డబ్బు తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళకి మనం తిరిగి ఇవ్వాలి. అంతే గౌరవంగా, అదే గౌరవం అనేటువంటిది. లేదా కొన్ని రాశుల వారికి కొన్ని రోజుల్లో కొంత సమయంలో కొన్ని సమయాల్లో అప్పు తీసుకుంటే ఏమవుతుంది అంటే దాన్ని మనం తిరిగి చెల్లించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. అంటే ₹1 తీసుకుంటే 10 రూపాయలు కట్టినా ఇంకో రూపాయి అలాగే అప్పు తీర్చాల్సింది అలాగే ఉంటుంది. అంటే ఒక 10 ఇంతలు దానికి మనం వడ్డీ కడతాం. తర్వాత వీటన్నిటితో పాటు పేరు పోతుంది, మాట పడతాం. ఇవన్నీ తొలగిపోవాలంటే అన్ని ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ సమయంలో అప్పు చేయడము శ్రేయస్కరం కాదు, అప్పు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు. అలాగే రాహు విషయంలో కూడా వీరికి అనుకూలంగా లేడు కాబట్టి ఈ రాశి వారు డిసెంబర్ మాసంలో హనుమంతుడికి ఆరాధన చేస్తే శని గ్రహము రాహు గ్రహము రెండు కూడా చాలా ప్రీతి చెందుతాయి. అంటే శని గ్రహానికైతే బ్రహ్మాస్త్రం హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఆరాధన శని గ్రహంతో ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మన శక్తి కొద్దీ మనం ఏమేం చేయగలుగుతాం హనుమంతుడికి అవన్నీ చేసి, అంటే అవకాశం ఉంటే డిసెంబర్ నెలలో ఎన్ని మంగళవారాలు ఎన్ని శనివారాలు వస్తున్నాయి చూసుకొని దాంట్లో ఒక 5 వారాలు అంటే మొదట మంగళవారం వచ్చింది అనుకోండి, మంగళవారం రోజు అభిషేకం చేయించి, మళ్ళీ శనివారం రోజు సింధూర లేపనం చేయించి, మళ్ళీ మంగళవారం రోజు ఆకు పూజ చేయించి, మళ్ళీ శనివారం రోజు వడమాల వేయించి, మళ్ళీ చివరికి 5వ వారం అప్పుడు అభిషేకం చేయిస్తే, అంటే అభిషేకంతో మొదలుపెట్టి అభిషేకంతో ఆపేస్తే ఈ 5 వారాల్లో ఈ ప్రక్రియ అంతా అయితే ఉందో అభిషేకము, సింధూర లేపనము, ఆకు పూజ, వడమాల, మళ్ళీ అభిషేకం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే శనే కాకుండా మిగతా గ్రహాల దోషాలు ఏ ఉన్నా సరే అన్ని దోషాలకి పరిహారం లభిస్తుంది. ప్రార్థిస్తే అన్ని రకాలైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయి. కాబట్టి తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా గ్రహాల వాటి పని అవి చేస్తున్నాయి కాబట్టి వాటి మీద మన మీద ప్రతికూల ప్రభావం చూపిస్తే, ఒకవేళ మీరు కుటుంబం పెద్ద అయితే మీ మీద చూపించేటువంటి ప్రతికూల ప్రభావం మీ కుటుంబం అంతటి మీద ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక నెలన్నర పాటు, ఒక 45 రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
థ్యాంక్ యూ గురుగారు.